హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా రివర్ బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. నీటి బాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాసేపటి క్రితమే మూసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏవైతే ఉమ్మడి ప్రాజెక్టులు ఉన్నాయో శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ రెండు ప్రాజెక్టులపై ఉన్న 15 కాంపోనెంట్లను బోర్డు పరిధిలోకి అప్పగించాలన్న ప్రధాన ఎజెండాతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీతో పాటు ఏపీ ఈఎన్సీ కూడా హాజరు కావడం జరిగింది. వీరితో పాటు ముఖ్యమైన ఇంజనీర్లతో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రధానంగా దాదాపు 2 అవర్స్ పాటు జరిగిన ఈ సమావేశంలో ఏవైతే మొదటి నుంచి చెప్తున్నారో బోర్డు పట్టుదలగా నేపథ్యంలో 15 కాంపోనెంట్లను ఇవ్వడానికి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీ అధికారులు అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏవైతే శ్రీశైలం పైన ఉన్నా కానీ అదేవిధంగా నాగార్జున సాగర్ పైన ఉన్న 15 కాంపోనెంట్లకు సంబంధించి కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి కాంపోనెంట్లన్నింటినీ అంగీకరించేందుకు అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ అంగీకరించడం జరిగింది. అయితే నీటి విడుదలకు సంబంధించి మాత్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలి. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అంటే బోర్డు నుంచి ఒకరు, ఏపీ నుంచి ఈఎన్సీ, తెలంగాణ ఈఎన్సీ ముగ్గురు త్రిసభ్య కమిటీలో నిర్ణయం తీసుకున్న మేరకే ఆ నీటి విడుదలకు సంబంధించి కూడా చేయాలని చూశారు. కానీ ప్రాజెక్టులు పూర్తి స్థాయి అంటే తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కూడా మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బోర్డు అంటే ఓన్లీ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్పగించలేదు. కేవలం నీటి నిర్వహణను, ఆపరేషన్స్ మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తాయి. 15 కాంపోనెంట్లకు మాత్రమే వెళ్తాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. అదేవిధంగా విద్యుత్ పంపిణీకి సంబంధించిన అంశం కూడా చర్చ జరగలేదు. ఎలాంటి చర్చ జరగలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది. మరోవైపు దీనికి సంబంధించి అసలు మొదటి నుంచి వాస్తవానికి తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. బోర్డు పరిధిలోకి 15 కాంపోనెంట్లు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. గత నెల 15 ఢిల్లీలో జరిగిన కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సంబంధించి కూడా ఇదే అంశం చర్చకు వచ్చినప్పుడు ఎలాంటి అంగీకారం తెలపలేదని చెప్పారు. కానీ ఈ రోజు బోర్డు పరిధిలో జరిగిన సమావేశంలో మాత్రం 15 కాంపోనెంట్లు బోర్డుకి ఇచ్చేందుకు అంగీకారం తెలిపామంటారు. కానీ తెలంగాణ మొదటి నుంచి ఒక డిమాండ్ అయితే పెడతా వస్తుంది. ముఖ్యంగా ఈ 50% షేరింగ్, వాటర్ షేరింగ్ అంటే ఇప్పుడున్న వాటర్ కి సంబంధించి కృష్ణా నదిలో 2 అంటే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి 811 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి. ఆ నికర జలాలకు సంబంధించి ఇప్పుడు 2014 తాత్కాలికంగా కేవలం తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారు. కానీ ఇవి సరిచేయాలి. నికర జలాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉంది. దాదాపు 60% ఎక్కువగా పరివాహక ప్రాంతం ఉంది. కాబట్టి ఇక్కడ నీటి అవసరాలు కూడా పెరిగాయి. ఇక్కడ ఉన్న ప్రాజెక్టులకు అన్నిటి కూడా పూర్తిగా దశలో ఉన్న నేపథ్యంలో ఇవన్నీ ఇప్పుడు నీటి అవసరాలు పెరిగాయి. కాబట్టి ఖచ్చితంగా 50% షేరింగ్ కావాలంటూ కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అయితే కొత్త ట్రిబ్యునల్ వచ్చి నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో అయ్యేలోపు 50% షేరింగ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. కానీ 50% షేరింగ్ డిమాండ్ ఒప్పుకుంటేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు ఇస్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ రోజు బోర్డు కూడా ఇదే లేఖ ఇస్తున్నామని కూడా చెప్పారు. కానీ బోర్డు సమావేశాలకు వెళ్లిన తర్వాత ఒక సౌద్భావ వాతావరణం నెలకొనాలి, ఒక వివాద రహితంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఓన్లీ ఆపరేషన్స్ కు సంబంధించి మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తాయి. అదేవిధంగా బోర్డు ఇప్పుడు పర్యవేక్షణకు సంబంధించి సిఆర్పీఎఫ్ బలగాలు ఉన్నాయి. సిఆర్పీఎఫ్ బలగాలు యథావిధిగా కంటిన్యూ అవుతుంటాయి. అవి బోర్డు కన్సర్న్లోనే పనిచేస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏవైతే 15 కాంపోనెంట్లు ఉన్నాయో అవి వాటర్ సంబంధించి అంటే కాల్వల ద్వారా వాటర్ విడుదల చేసే అంశానికి సంబంధించి ఆ 15 కాంపోనెంట్లను మాత్రం పూర్తిగా బోర్డు పరిధిలో ఉంటాయి. అయితే ఈ బోర్డు పరిధిలో ఉన్నప్పుడు కూడా వాటర్ విడుదలకు మాత్రం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్రిసభ్య కమిటీ ఏవైతే నిర్ణయం తీసుకుంటుందో ఏపీకి ఎంత వాటర్ ఇవ్వాలి, తెలంగాణకు ఎంత వాటర్ ఇవ్వాలి, తాగునీటికి గానీ సాగునీటికి గానీ ఏ టైంలో వాటర్ ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత త్రిసభ్య కమిటీ తీసుకున్న నిర్ణయాలను మాత్రమే బోర్డు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఒక విధంగా చూసినట్లయితే ఒకసారి బోర్డు ఇంటర్ఫియర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మెల్లమెల్లగా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక విధంగా ఇది ఒక తెలంగాణకైతే కాస్త నష్టదాయకంగానే కూడా అని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా ముందు దీనికి సంబంధించి ఫర్దర్ గా మంత్రిత్వ శాఖ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కేవలం ఇప్పుడు కాంపోనెంట్లకు మాత్రమే పరిమితమయ్యారు. మిగతా ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహణకు సంబంధించి యథావిధిగా ప్రస్తుతం ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణను నాగార్జున సాగర్ కు సంబంధించిన నిర్వహణ అంతా కూడా తెలంగాణ, అదేవిధంగా ఏపీకి శ్రీశైలం సంబంధించిన నిర్వహణ అంతా కూడా ఏపీ నిర్వహిస్తుంది. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ పరిస్థితి ఉంటుందని కూడా చెప్పారు. ఈ ప్రాజెక్టులను మెయిన్ డ్యామ్స్ అంతా కూడా ఇంకా బోర్డు పరిధిలోకి ఇవ్వలేదు. కేవలం 15 కాంపోనెంట్లు మాత్రమే ఇచ్చామంటున్నారు. మిగతా అంశాలకు సంబంధించి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఫర్దర్ స్టెప్స్ కి సంబంధించి కూడా ఏమైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా, మిగతా ప్రాజెక్టు సంబంధించి కానీ అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ఫర్దర్ స్టెప్స్ కానీ ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉన్నాయి. ఈ రోజు అలాంటి చర్చ జరగలేదంటున్నారు. ఫర్దర్ మీటింగ్స్ లో ఏమైనా చర్చ జరుగుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి తెలంగాణ
తెలంగాణ చెప్తున్న ఏదైతే డిమాండ్ ఉందో 50% షేరింగ్ వాటర్ అనేది బోర్డు పరిధిలో ఉండదు, అది ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంటే ఆ లోపు కేంద్ర జలశక్తి తీసుకోవాల్సిన నిర్ణయం ఉంటుంది. కాబట్టి కేంద్ర జలశక్తి కూడా లేఖ రాశాం. కేంద్ర జలశక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ గా అంటే కేంద్ర జలశక్తి నుంచి ఎలాంటి యాక్షన్ రియాక్షన్ గానీ రాలేదని కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినప్పటికీ మాత్రం బోర్డు పరిధిలోకి 15 కాంపోనెంట్లు ఇవ్వడానికి అయితే అంగీకారం అయితే తెలిపారని చెప్తున్నారు. సో మొత్తం మీద చూడాల్సి ఉంటుంది ముందుగా ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది అనేది. తెలంగాణ ప్రభుత్వం మొదట్లో దీనికి అంగీకారం తెలియకపోయినప్పటికీ మళ్ళా కాంపోనెంట్లను అంగీకరించడానికి ఎలాంటి ఒత్తిడి జరిగింది ఏందనేది కూడా ముందు అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమైనా స్పష్టమైన ప్రకటన వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బలరాం, ప్రతాపన్న, త్రిసభ్య కమిటీ ఎటువంటి నిష్పత్తిలో నీటి వాటాలను కేటాయింపు చేయనుంది? ఏ అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి? ఇది చాలా కీలకమైన అంశం. ఇది ముఖ్యంగా ప్రజెంట్ ఏవైతే మొదట్లో తాత్కాలికంగా కేటాయింపులు ఏవైతే జరిగినాయో 2014లో తెలంగాణకు సంబంధించి అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి 811 టీఎంసీల నికర జలాలు ఉంటే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. ఏదైతే 2014లో తాత్కాలికంగా 1 year కు మాత్రమే కేటాయించిన నీటి కేటాయింపులు అవి దాదాపు 10 years నుంచి కూడా అవే కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా సేమ్ బోర్డు పరిధిలో అంటే దీన్ని కేటాయింపులు ట్రిబ్యునల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బోర్డు పరిధిలో లేదు. కాబట్టి ప్రస్తుతం బోర్డు మాత్రం ఇప్పుడు గతంలో ఏవైతే కేటాయింపులు జరిగాయో వాటి నిర్వహణ మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీలో ఏ కాంపోనెంట్ గానీ ఏ ప్రాజెక్టు నుంచి ఎంత వాటర్ అలొకేషన్ చేయాలి, ఎంత వాటర్ ను పంపించాలి, తెలంగాణకు ఏ కల్వకు ఎంత వాటర్ విడుదల చేయాలి, ఎగ్జాంపుల్ గా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉందంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి ఎంత లిఫ్ట్ చేయాలనే వాటికి సంబంధించి బోర్డు నిర్వహణ ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి మాత్రమే బోర్డు నిర్వహణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఏదైతే గతంలో జరిగిందో ఆ కేటాయింపుల ప్రకారంగా నిర్వహణ ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మళ్ళీ ఒక ఇంటర్మ్ మీటింగ్ పెట్టారు. ఇట్ ఈస్ రన్నింగ్ ప్రాసెస్. మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్ కు ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో రేజ్ చేసిన ఇష్యూస్ కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్ కు చెప్పారు. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసిన 50-50గా ఒప్పుకోవడం ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డిసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. ఈ సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. మొత్తం సీజన్ మొత్తం అంతా కూడా పవర్ స్టేషన్స్ కానీ ఇవి కానీ ఇంకా దాని మీద ఏం నిర్ణయం లేదు. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటాం.